ఈరోజు ఒక ప్రత్యేకమైన కూడిక కోసం మనమందరం కూడా ఇక్కడికి పిలువబడ్డాం. ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, మరి కూడి వచ్చిన మా బంధుమిత్రాదులందరికీ, అలాగే శిలువ సహవాస సంఘ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. I welcome you all for the celebration of this gratitude ceremony. బ్లెస్సింగ్ సాధించిన విజయం సరిగ్గా 2 సంవత్సరాల క్రితం బంగ్లాలో నిస్సి అనగా మహిమ తారాకు ఇదే సెరమనీ ఇదే రీతిగా జరిగించాం. దూర ప్రాంతం అందరు రాగలరో లేదో అని సందేహించాము, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఏది చేసినా కూడా నువ్వు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని. ఇంత దూరం రాగలరా అనుకున్నాం, కానీ అత్యధికమైన మిమ్మల్ందరినీ దేవుడు మాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిసారి మహిమ తార యొక్క గ్రాటిట్యూడ్ సెరమనీ జరిగినప్పుడు నా బిడ్డ అడిగింది, డాడీ మాకు తారలని పేరు పెట్టావు కదా, చిన్నప్పటి నుండే తారా సిస్టర్స్ అని పిలుస్తున్నావు కదా, అసలు తారలంటే ఏంటి ఒకసారి చెప్పవా అన్నది. ఒక టైం వస్తుంది బిడ్డ, ఆ రోజు తారలంటే ఏంటో నీకు చెప్తా, సైంటిఫిక్గా చెప్తా, బైబిలికల్గా చెప్తా. అందుకే ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పిల్లల యొక్క సాక్ష్యంతో పాటు తారల గురించి అసలు ఏం రాయబడి ఉంది అనే విషయాన్ని ఈరోజు మనం దేవుని యొక్క వాక్యము ద్వారా ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మనోఆత్మ నేత్రములు తెరవండి, వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, మరి మాకు తారా సిస్టర్స్ విద్య, ఈ తారలంటే ఏంటి, వారికి ఏం బోధిస్తబోతూ ఉన్నావు, ఈ మాటల ద్వారా మాతో ఏం మాట్లాడబోతూ ఉన్నావు మీరే ప్రకటించుమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. కామన్ గా స్టార్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో సినిమా స్టారో, క్రికెట్ స్టారో. స్టార్ అంటే ఏంటి? నీ చేతిలో ఉన్న మొబైల్ పట్టుకొని గూగుల్లో ఒక్కసారి కటకటా కొడితే స్టార్ అనగానే ఒక డెఫినేషన్ ఇచ్చేస్తుంది. అది సెల్ఫ్ ల్యూమినస్ అండ్ సెల్ఫ్ గ్రావిటీ స్ఫినాయిడల్ స్ట్రక్చర్, అంటే స్వయం ప్రకాశకమైన ఒక గోళము లాంటి పదార్థము, దానికంటూ ఒక గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉందని, ఒక్కసారి నెత్తెత్తి రాత్రిపూట పైకి చూస్తే లెక్కించలేనని తారలు మనం చూడగలమని, మనకు దగ్గరలో ఉన్న తార ఏదైనా ఉంది అంటే సూర్యుడే ఒక పెద్ద నక్షత్ర గోళం అని మనకు వెంటనే గూగుల్ సమాధానం చెప్తుంది. దానికి అక్కడ క్లారిటీస్ కనపడుతున్నాయి. స్వయం ప్రకాశకం, ఎవడు వెలిగించాల్సిన పనిలే, అదే వెలుగుతుంది కదండి. అండ్ ఈస్ హ్యావింగ్ సెల్ఫ్ గ్రావిటీ, అనేకుల్ని ఆ వెలుగు దగ్గరికి ఆకర్షిస్తుంది. బైబిల్లో క్లియర్గా ఉన్నది, తారలనగా దేవుడు ఎందుకు సృజించారట? కాలములను, సమయములను తెలియజేయడం కోసమని రాయబడి ఉన్నది. స్టార్ యొక్క డెఫినేషన్ గూగుల్ అడిగితే మరి ఈ రీతిగా చూపిస్తుంది. అయితే స్టార్స్ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే తారల గురించిన ఒక శాస్త్రమే ఉన్నది. ఆ శాస్త్రమే తారల శాస్త్రం కాదు, ఖగోళ శాస్త్రం. దాన్నే ఆస్ట్రానమీ అంట. ఆస్ట్రానమీ ఈజ్ అ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ స్టడీయింగ్ ద స్పేస్.
అంటే అంతరిక్షంలో ఉన్న అనేకమైన తారల గురించి, తారల రాసుల గురించి, తారల సమూహాన్ని గురించి వివరించబడ్డ శాస్త్రమే ఈ ఖగోళ శాస్త్రం. దాన్నే ఆస్ట్రానమీ అంటాం, సైంటిఫిక్ మెథడ్. అంటే మన భూగోళం ఉన్నట్టే భూగ్రహం లాంటి నవగ్రహాలు కలిస్తే ఒక సౌర కుటుంబం అని, ఒక తారకు, ఒక సూర్యుడికి, ఒక నక్షత్రానికి ఒక కుటుంబం ఉంటుందని, ఇలాంటి కొన్ని నక్షత్రాల యొక్క రాసులు కలిస్తే నక్షత్ర రాసులని, ఇలాంటి కొన్ని రాసుల సమూహాన్ని నెబులా అని, ఇలాంటి కొన్ని నెబులాలు కలిస్తేనే ఒక కాన్స్టిలేషన్ అని, ఇలాంటి కొన్ని కాన్స్టిలేషన్ కలిస్తేనే గెలాక్సీ అని. ఈరోజు మనం ఉన్న గెలాక్సీ పేరు చదువుకునే పిల్లలు చెప్పండి రా, గెలాక్సీ పేరు మిల్కీ వే అని. మరి సైంటిఫిక్ గా ఆ రీతిగా డెఫినేషన్ చెప్పబడుతుంది. ఈ తారల గురించి ఆస్ట్రానమీ, సైన్స్ అనేది రాకముందే, ప్రాచీన కాలం నుంచే, సైన్స్ అండ్ టెక్నాలజీ లేకముందే యాన్సియంట్ ఆస్ట్రానమీ అనేది ఉన్నది. అంటే ప్రాచీన ఖగోళ శాస్త్రము బబులోనియన్లు, ఈజిప్టులు, గ్రీకులు, భారతీయులు, చైనీసు మరియు మాయన్లు అనేవారు ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని గురించిన వర్ణన మొదలుపెట్టారు. అయితే క్రీస్తు శకం 1919వ సంవత్సరంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన పరిశోధనతో ప్రజల్ని మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ గా మనం ఫామ్ అయి, దీని ద్వారా ఖగోళ శాస్త్రాన్ని గురించి మోడర్న్ ఆస్ట్రానమీ అనేది బయలుదేరి ఈరోజు స్పేస్ లో మరి ఎంతో మంది ఆస్ట్రోనట్స్ స్పేస్ లో మరి యొక్క తారల గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. వారిలో మొట్టమొదటి వారు మరి ఎవరు చెప్పండి? మూన్ మీద కాలు పెట్టినాయని ఎవరు చెప్పండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా స్పేస్ లో ప్రయాణం చేశాడు, చంద్రుడి మీద కాలు మోపాడు. తర్వాత మన భారతీయుల్లో ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు చెప్పండి వాళ్ళిద్దరు? ఒక ఆమె కల్పనా చావ్లా, మరొకరు సునీత విలియమ్స్. కల్పనా చావ్లా స్పేస్ లోనే తన ప్రాణాలు కోల్పోయింది. సునీత విలియం ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఆమెను తిరిగి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంత మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిందంటే మానవుడు అంతరిక్షంలోకి ప్రయాణించి అంతరిక్షంలో ఉన్న తారల గురించి, గ్రహాల గురించి, అంతరిక్ష శక్తుల గురించి తెలుసుకునే అంతగా దేవుడు నరుడికి అంత జ్ఞానం ఇచ్చాడు. మరి తారల గురించి ఆ రీతిగా ఆస్ట్రానమీ మనకు బోధిస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న జనవరి 25వ తారీఖున ద పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ అని స్పేస్ లో నుంచి ఒక అనిమేషన్ మనం చూసాం. 7 గ్రహాలు సూర్యుని యొక్క ఒకే ఒక కక్షలోకి వచ్చినట్టుగా. మరి మీ యొక్క గూగుల్లో కొట్టినా కూడా పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ అని కొడితే మీకు దొరుకుతుంది. మన ఇండియాలో ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రానమీ సంస్థ. ఇస్రో గురించి తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. స్పేస్ లోకి రాకెట్ పంపాలి అంటే భారతదేశంలో ఉన్న ఇస్రో నుంచే పంపాలి. క్రీస్తు యొక్క మహా గొప్ప కృపను బట్టి 2013వ సంవత్సరము, 2014వ సంవత్సరము, 2 సంవత్సరాలు ఆ యొక్క ఇస్రో హాస్పిటల్లో, అక్కడ మెడికల్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ గా నేను అక్కడ పనిచేశాను. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నేను అక్కడ అపాయింట్ చేయబడ్డాను. తర్వాత నా పై చదువుల కోసం మళ్ళా నేను ముందుకు సాగాను. మా పిల్లలు కూడా హాలిడేస్ లో అక్కడికి ఇస్రోకి వచ్చేవాళ్ళు. శ్రీహరికోటలో ఉన్న ఆ సెంటర్ ని వాళ్ళు చిన్నప్పుడే, వాళ్ళ బాల్యం అందే 2013-14 సంవత్సరాల కాలంలో వాళ్ళు చూశారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క తారల గురించి మనం ఎక్కువగా అధ్యయనం చేస్తామో, నరుడి యొక్క పాత్ర ఏ పాటిది అనేది గూగుల్ ఎర్త్ వాళ్ళు ఒక చిన్న వీడియో చూపించారు. అంటే ఒక నరుడిని భూమి మీద అలా పెట్టి వెనక్కి ఫోకస్ చేస్తూ స్పేస్ లోకి వెళ్తే నరుడు ఏ పాటి వాడు అనేది మనం యొక్క చిన్న వీడియోలో చూడొచ్చు. మీ మొబైల్లో కూడా గూగుల్ ఎర్త్ కాస్మిక్ ఐ అని కొడితే ఈ యొక్క వీడియో క్లిప్పింగ్ మీరు చూడవచ్చు. ఎంత దూరం వెళ్తాదంటే ఇలాంటి మరి మన గ్రహాల లాంటివి నవగ్రహాలు అక్కడ ఉంటాయని, మన గ్రహానికి మరి చంద్రుడు ఒక ఉపగ్రహంగా ఉంటాడనియు, ఈ నవగ్రహాల యొక్క కూటమి కలుపుకుంటేనే సౌర కుటుంబం అనియు, ఇలాంటి సౌర కుటుంబం లాంటి నక్షత్ర కుటుంబాలు మరి లెక్కించలేనని కొన్ని కలిసే అవి కొన్ని నక్షత్రపు రాసులనియు,
అలాంటి కొన్ని నక్షత్రపు రాసులు కొన్ని కలిస్తే దాన్ని నెబులా అనియు, నక్షత్ర రాసుల సమూహం మరియు అలా గెలాక్సీలోకి వెళ్తాం మనం. ఇక్కడి నుంచి స్పేస్ లో మన ప్రయాణం వెళ్తే ఆ గెలాక్సీకి వెళ్ళాలంటే మధ్యలో ఎన్నో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, మెటీరియాయిడ్స్ ఉంటాయి, కామెట్స్ ఉంటాయి. అంటే స్పేస్ యొక్క ఎన్నో వ్యర్థాలు ఉంటాయి. ఇది మన యొక్క మిల్కీ వే. ఇలాంటి మిల్కీ వేలు లెక్కించలేనన్ని కోట్లు విశ్వంలో ఉన్నాయి. ఇవన్నీ వెనక్కి తీసుకెళ్తే దాన్ని కాస్మిక్ వెబ్ అంట. ఇప్పుడు చెప్పుకోండి, ఒకరు బట్టి మాట్లాడతాంగా, ఎంత చదివినా తెలుసా, నా కులం ఏందో తెలుసా, ఎంత సంపాదించి తెలుసా, నేను అనుకుంటే ఏమనుకున్నావురా? గర్వంతో మాట్లాడే నరుడి యొక్క పాత్ర ఒక పురుగు లాంటి వాడు, ఒక సూక్ష్మ క్రిమి లాంటి వాడు. హీస్ లైక్ ఏ మైక్రో ఆర్గానిజం ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఈ ఆస్ట్రానమీ పుట్టక ముందే భక్తులు రాశారు, అయ్యా నేను పురుగు లాంటి వాడను అని. అది ఈ రోజు ఆస్ట్రానమీ వాళ్ళు మరి రుజువు చేసి చూపిస్తూ ఉన్నారు. మరి ఈ రీతిగా ఆస్ట్రాలజీ అనేది కూడా నక్షత్ర శాస్త్రం ఉన్నది. దాన్నే మరొక భాషలో జ్యోతిష్య శాస్త్రం అంటారు. ఆస్ట్రానమీ సైంటిఫిక్ స్టడీ అయితే ఆస్ట్రాలజీ నాన్ సైంటిఫిక్ స్టడీ. అంటే సైన్స్ లేకుండా కేవలము మూఢనమ్మకాలతోనూ గుడ్డి నమ్మకాలతోనూ చెప్పబడే శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రం అని అంటారు. జ్యోతిష్య శాస్త్రం ఈరోజు ప్రపంచంలో జ్యోతిష్య శాస్త్రవేత్తలకు ఉన్నంత డిమాండ్ ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు రేపేమైద్దో అని తెలుసుకోవాలన్న ఆశ ఉంటుంది. కానీ ఈరోజు బతికున్నావు కదరా, ఈరోజు దేవునికి సాక్షిగా ఉన్నామన్న కోరిక మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే. ఆ కొద్ది మంది ఎవరండి? యేసుని నమ్మిన విశ్వాసులకు తప్ప ప్రతి ఒక్కడికి భవిష్యత్తు. వీడు చదవడు, ఫస్ట్ ర్యాంక్ వస్తానా రానా జ్యోతిష్యం చెప్పించుకోవాలి కదా. వీడు కర్రెగా ఉంటాడు, ఎర్ర పిల్ల దొరుకుద్దా లేదా జ్యోతిష్యం చెప్పించుకోవాలి. రూపాయి సంపాదించడు, కానీ లక్షలు కట్నం ఇచ్చే పిల్ల దొరుకుద్దా లేదా అని ఎదురు చూడాలి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం అనేది కేవలం కొన్ని మూఢనమ్మకాల మీద ఆధారపూరితమైంది. కానీ అరబ్బులు ఈ జ్యోతిష్య శాస్త్రానికి సృష్టికర్తలని చరిత్ర చెప్తూ ఉన్నది. ఈ అరబ్బులు ఎవరంటే ఇజ్రాయేలు యొక్క 12 గోత్రకర్తల యొక్క పేర్ల మీద అరబ్బులు ఈ యొక్క నక్షత్ర రాసుల్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని, ఆస్ట్రాలజీని చేశారు. యూదా గోత్రాన్ని సింహరాశనియు, ఇషాకారు గోత్రాన్ని కన్యరాశనియు, ఇలా 12 గోత్రకర్తలు, ఇజ్రాయేలు గోత్రకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలుగులో జ్యోతిష్యం గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండి పేపర్ చదివే ప్రతి ఒక్కడికి కూడా ఆడేంటుంటాయి, రాశులు ఉంటాయి. ఆ రాశుల పేర్లన్నీ తెలుసు. దెర్ ఇస్ ఎ బిగ్ వార్నింగ్ అబౌట్ ద ఆస్ట్రాలజీ. యేసు క్రీస్తును నమ్మిన వారు, యేసు క్రీస్తు చేత ఎన్నిక చేయబడ్డవాడు ఎవడైనా సరే ఆస్ట్రాలజీ నమ్మకూడదని, జ్యోతిష్యం చెప్పించుకోకూడదని, జ్యోతిష్య శాస్త్రం మీద ఆధారపడకూడదని బైబిల్ ఖండితంగా చెప్పింది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా అంటుంది కదా, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కోసము పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త. ఇట్స్ ద బిగ్గెస్ట్ వార్నింగ్ టు ద చూజన్ వన్. ఇజ్రాయేలీలకు మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడ్డ మాట. అందుకే ఇజ్రాయేలీలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మరు. మత్తయి సువార్తలో కొత్త నిబంధనలో అయితే 24వ అధ్యాయం 29వ వచనంలో చక్కగా రాయబడి ఉంది, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినియడు, ఆకాశం నుండి నక్షత్రములు కాంతిపోయే చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, రాలిపోయే నక్షత్రాల్ని ఏం నమ్ముకుంటారా? వీటి సృష్టికర్త అయినా నన్ను నమ్మండి అని ఆ యేసుక్రీస్తు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, వి ఫర్గెట్ అబౌట్ ద ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ మనకు వద్దని బైబిల్ చెప్పేసింది. కాబట్టి పక్కన పెడదాం జ్యోతిష్య శాస్త్రాన్ని. ఇప్పుడు దేనికి పోదాం?
సైంటిఫికల్లీ ప్రూవెన్ స్టడీకి వెళ్దాం, ఆస్ట్రానమీలోకి వెళ్దాం. వాట్ ఈస్ ద బైబిలికల్ ఆస్ట్రానమీ? బైబిల్ ఆస్ట్రానమీ గురించి ఏం చెప్తుంది? ఆల్వేస్ సైన్స్ ప్రూవ్స్ ద బైబిల్. ఈరోజు ప్రపంచ దేశాల్లోనూ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ ఎన్నో సెమినార్లలో నేను మాట్లాడిన మాట ఏంటంటే, బైబిల్ అండ్ సైన్స్ ఈ రెండు వేరుగా. నానానుకున్న బొమ్మ బొరుసు లాంటిది. అది అర్థం చేసుకోవాలంటే కనీస పరిపక్వత వాడికి కావాలి. క్లియర్గా రాయబడి ఉంది తారల యొక్క సృష్టి. అసలు తారల్ని ఎవరు సృజించారు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడి ఉందండి? దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఆమె నా జీవితంలో ఒక జ్యోతి ఉంది, నా జీవితంలో 2 తారలు నక్షత్రాలు ఉంటాయి. దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రాలు అన్ని దేవుడు చేసినయే. కాబట్టి బైబిలికల్ ఆస్ట్రానమీ క్లియర్లీ సేస్ తారలను సృజించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. కాబట్టి ఈ తారలను నియంత్రించువాడు కూడా ఆయనే అట. యోబు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం అంటది కదా, ఉదయింపవద్దని ఆ సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఆమేన్ యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా ఆపయ్యా సూర్యచంద్రుల్ని యుద్ధం గెలుస్తాం. దేవుడు ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఆగిపోతాడట. హల్లెలూయా. తారల్ని నియంత్రించువాడు ఆయనే. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 41వ వచనంలో కూడా సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకును భేదము గలదు. అన్ని నక్షత్రాలే అంటాం, బట్ లూమినస్ స్టార్స్ ఆర్ డిఫరెంట్. అది బ్లూ కలర్ లో కనపడతాయి, బ్రైట్ కలర్ గా కనపడతాయి, ఎల్లో కలర్ లో కొన్ని కనపడతాయి, అవి డిఫరెంట్. డిమ్ కలర్ లో కొన్ని కనపడతాయి, అవి డిఫరెంట్. ఆరెంజ్ కలర్ లో కొన్ని కనపడతాయి, అవి డిఫరెంట్. అన్ని తారలే, కానీ ఒక్కొక్క తార వేరు, వాటికి ఉన్న పరిమాణాలు వేరు, వాటి ప్రకాశము వేరు, వాటి యొక్క పనులు వేరు. దేవుడు ఏ తారకు ఏ పని చెప్పాడో ఆ పని వాళ్ళు చేయాల్సింది, అవి లోబడతాయి ఆయనకి. బైబిల్ చెప్తూ ఉన్నది తారలను నియంత్రించువాడు ఆయనే. ఆమేన్. తారలకు పేర్లు పెట్టువాడు కూడా ఆయనే అట. 147వ కీర్తన 4వ వచనములో అయితే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఆమేన్. చేతనైతే లెక్క పెట్టు, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అస్, మనకు కష్టం, కానీ దాన్ని సృష్టికర్తగా ఆయనకు తెలుసు. ఎన్ని ఉండాలా, ఎన్ని రాలాలా, ఎన్ని కొత్తయి పుట్టాలా. స్టీఫెన్ హాకింగ్స్ అనే ఆస్ట్రానమికల్ సైంటిస్ట్ చాలా గొప్ప గొప్ప విషయాలు, నక్షత్రాలు కొత్తవి పుడతాయని, కొంతకాలం అయిన తర్వాత నక్షత్రాలు రాలిపోతాయని శాస్త్రీయంగా నిరూపించిన ఒక మహాతత్వవేత్త ఈ స్టీఫెన్ హాకింగ్స్. కాబట్టి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడని, వాటికన్నిటికీ పేర్లు, ఒక్కొక్క తారకు ఒక పేరుందండి. ఒక్కొక్క తారకు దివ్య తార, మహిమ తార ఉన్నట్టే ఒక్కొక్క తారకు కూడా ఒక పేరుంది. కొన్ని పేర్లు మన యొక్క తెలుగు బైబిల్లో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. నేటికి 88 నక్షత్ర రాసుల సమూహం యొక్క పేర్లను ఆస్ట్రానమీ వాళ్ళు క్లుప్తంగా రాసి పెట్టారు. చక్కగా గూగుల్లో ఓపిక ఉన్న వాళ్ళు ఆ సబ్జెక్టు చదవచ్చు, ఎందుకంటే చాలా డీప్ సబ్జెక్ట్. నేను పోయేది ఇప్పుడు స్పేస్ గురించి మాట్లాడడానికి కాదు, కానీ మా ఇంట్లో ఉన్న తారలను దేవుడు ఎలా దీవించి మాకిచ్చాడు అన్న టాపిక్ మాత్రమే ఎంచుకొని ఆ కోణంలో మాత్రమే నేను ముందుకు సాగుతూ ఉన్నాను. కాబట్టి నక్షత్రములను ఆయన
నియమించాడనియు వాటికి పేర్లు పెట్టారనియు. 27 నక్షత్రాలకు తెలుగులో మనకు పేర్లు కనపడతాయి. తెలుగు చరిత్ర తెలిసిన వాళ్ళు ఆ పేర్లు చూడొచ్చు. దాంట్లో కొన్ని పేర్లు మన తెలుగు బైబిల్లో కూడా ఉంటాయి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే స్వాతి, మృగశీర్షము, కృతిక, ఇవన్నీ నక్షత్ర రాసులు. నక్షత్ర రాసులు అంటే కొన్ని నక్షత్రాల యొక్క సమూహాన్ని నక్షత్ర రాశి అంటాం. దాన్నే వీళ్ళు కన్యా రాశి అని, ఇంకొక రాసులు అలా కుంభరాశి అని. రాశి అంటే కుప్ప, నక్షత్రాల యొక్క సమూహం. అలా బైబిల్లో నక్షత్రాల యొక్క రాసుల పేర్లు, వాటి పేర్లు రాయబడి ఉన్నాయి. 38వ అధ్యాయం 32వ వచనంలో అయితే వాటి కాలములో నక్షత్ర రాసులు వచ్చినట్లు. ఏ కాలంలో ఏ రాసులు మనకు కనపడాలి, స్పేస్ లో స్టడీ చేస్తా ఉంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీఆర్ ద ట్రావెలర్స్, మనము యాత్రికులం. ఎంతమంది ఒప్పుకుంటారా మాట? మనము యాత్రికులం. ఈ లోకంలోనే కాదు, స్పేస్ లో. భూమి తిరుగుతుందండి, ఉత్త కూర్చోలే. భూమి తిరుగుతూనే ఉంది, సూర్యుడు తిరుగుతానే ఉన్నాడు, చంద్రుడు తిరుగుతానే ఉన్నాడు. అన్నీ ఒక దగ్గర ఉండలేదు. తిరుగుతూ ఉంటే ఒక దగ్గర ఉంటాయా? పోతానే ఉంటాయి. వీఆర్ ట్రావెలర్స్. విశ్వం అంతా ప్రయాణిస్తుంది. విశ్వంలో మనం కూడా ప్రయాణికులుగా, యాత్రికులుగా ముందుకు సాగుతాం. కాబట్టి మన ప్రయాణంలో ఒక్కొక్క నక్షత్రాలు వాటి కాలాల ప్రకారం మనం చూడగలం. తర్వాత ఏమంటాడు 33వ వచనంలో కదండి, 32లో కూడా అంటాడు కదా, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీడు. సప్తర్షి నక్షత్రాలు 7 స్టార్స్ అంట. ఈ 7 సిస్టర్స్ అనే తారల యొక్క సమూహం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీరు వెతకగానే గూగుల్లో పిక్చర్స్ తో సహా ఆకాశంలో, అరే ఇన్ని రోజులు నేను చూసిన నక్షత్రాల పేర్లు ఇవే, ఆహా ఈ రాశి పేరు ఇదే, వెంటనే మనకు అక్కడ దొరికిపోతుంది. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఈరోజు మరి బైబిల్లో రాయబడ్డ తారలు ఎవరు? బైబిల్లో కొంతమందిని తారలుగా బైబిల్ వర్ణించింది. అది ఎవరు అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా జీసస్ ఇట్ సెల్ఫ్, ద మార్నింగ్ స్టార్. ఆయనే వేకువ సుఖ అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఉంది కదండి. ఏమంటాడు? నేను దావీదును వేరు చిగురును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆమె అందుకే ఆ వేకువ చుక్క లోకాన పుట్టగానే లోకమంతటి ఏమైంది? వెలుగు ప్రకాశించింది. క్రీస్తే నోరు తెలిసి సాక్ష్యం ఇచ్చాడు, నేను వెలుగై ఉన్నాను, నా యందున్నవాడు వాడు వెలిగించబడతాడు. హల్లెలూయా. ఆ రీతిగా యేసు క్రీస్తు ప్రభు ఒక వేకువ చుక్కాన్ని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. లూసిఫర్ కూడా ఒక తేజో నక్షత్రం, హీజ్ అ మార్నింగ్ స్టార్ అని బైబిల్లో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో అయితే తేజో నక్షత్రమా, వేకువ చుక్క. కానీ ఈ వేకువ చుక్క గర్వించను ద్వారా పడద్రోయబడ్డాడని అదే బైబిల్ మనకు సమాధానం ఇస్తుంది. దేవుని యొక్క దూతలు కూడా నక్షత్రాలే అని బైబిల్లో రాయబడి ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనిస్తే, దెబోరా కాలములో సిసేరాతో యుద్ధము చేసిన ఆ నక్షత్రములు. ఎవరా నక్షత్రాలు? సాక్షాత్తు దేవుని దూతలన్నబడ్డ నక్షత్రాలు భూమి మీదకి వచ్చి సిసేరాతో యుద్ధము చేసిను అని దెబోరా కాలంలో మనం ఆ సాక్ష్యాన్ని వినగలం. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఈ లూసిఫర్ దేవుని యొక్క నక్షత్రములకు పైన తన సింహాసనాన్ని వేసుకోవాలని ఆశపడ్డాడు. కాబట్టి వాడు పడద్రోయబడ్డాడు అని మరి ఇక్కడ మనం చూడగలం. కాబట్టి దేవదూతలు కూడా నక్షత్రాలుగా పోల్చబడ్డది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో అయితే దేవుని యొక్క కుడి చేత 7 నక్షత్రాలు ఉన్నాయని రాయబడి ఉన్నది. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు అని రాయబడి ఉన్నది కదండి. ఎఫెసు, స్ఫుర్మ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అనే ఆనాటి 7 సంఘాలకు సంఘ దూతలు కూడా నక్షత్రాలు అని బైబిల్ మనకి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నది. అలాగే
ఇజ్రాయేలు యొక్క గోత్రకర్త. ఇప్పుడే చెప్పాం, ఆస్ట్రానమీ ప్రకారము ఆస్ట్రాలజీలంతా కూడా మరి వాటినే గోత్రకర్తలుగా పెట్టుకొని, అది బైబిల్లో కూడా న్యాయంగా రాయబడి ఉంది. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 1వ వచనంలో అయితే అక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతూ ఉన్నది. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు. ఆ 12 నక్షత్రాలే ఇజ్రాయేలు యొక్క 12 గోత్రకర్తలని బైబిల్ మనకు సమాధానం ఇస్తూ ఉన్నది. మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కూడా ఆది కాండము 15వ అధ్యాయం 5వ వచనములో ఆయన ఏమంటాడు? చేతనైతే నక్షత్రాలను లెక్కించు, ఈ నక్షత్ర సమూహములంతా ఉన్నతమైన సంతానాన్ని నీకు ఇస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎవరు నమ్ముతారు? చెప్పండి, ఎంతమంది నమ్ముతారు? అబ్రహాము నీ తండ్రి అయితే నువ్వెవరు? ఇప్పుడు నువ్వెవరు? నువ్వు తారవే. హల్లెలూయా. ఆకాశ నక్షత్రమును లెక్కించు, అంత విస్తారమైన నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. మనం తారలం, మనలో ఒక్కొక్కరు ఒక తార. దేవుడి చేత వెలిగించబెడితేనే వెలుగుతాం, లేదంటే లూసిఫర్ లాగా రాలిపోయే నక్షత్రాలలాగానే, వెలుగులేని నక్షత్రాలలానే ఉంటాము. కానీ మనమందరము యేసు క్రీస్తు రక్తములో కడగబడ్డ క్రీస్తు యొక్క కారణమై ఉన్నాం. హల్లెలూయా. చివరికి తారా సందేశం ఏమని బోధిస్తుంది? బైబిల్లో రాయబడ్డ ఈ తారల యొక్క సందేశం ఏం బోధిస్తూ ఉన్నది? తారలు ఏం దేని గురించి నిర్ణయించబడ్డాయట? కాలాలను, సమయమును తెలుపుటకు దేవుడు తారలను సృజించెను. యాకోబులో నక్షత్రము ఉదయించును అని సంఖ్యాకాండంలో రాయబడి ఉంది కదండి. అంటే యాకోబులో ఏ టైంకు ఏ నక్షత్రం ఉదయించాలో దేవుడు ఆ కాలాన్ని, ఆ సమయానికి అలారం పెట్టినట్టు పెట్టాడు. దాని కాలం ప్రకారం అది పోయింది, ఉదయించింది. తూర్పు దేశపు జ్ఞానులను క్రీస్తు యొద్దకు నడిపించింది. ఆమె ఆ తారలు. కాబట్టి ఈ తారలు అబ్రహాము సంతానముగా పిలువబడ్డ తారలు అనబడే మనం ఏం చేయగలగాలి? అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించే తారలుగా మనం ఉండాలని ఈ బైబిల్ మనకు ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తు నందు ప్రియులారా, ఇంతసేపు సైంటిఫిక్ గా విన్నారు, బైబిలికల్ గా విన్నారు, ఆస్ట్రాలజికల్ గా జ్యోతిష శాస్త్రంలో నుంచి విన్నారు. ఆ తారలు మా దగ్గరికి ఎలా వచ్చాయి అనేది కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని వినండి. మా పెళ్ళైన ప్రారంభ దినాల్లో దేవునితో ఎక్కువగా ప్రార్థనలోను, సహవాసములోను, విశ్వాసములోను బలపడుతున్న దినాలలో సాక్షాత్తు దేవుడే ఒక దర్శనాన్ని మాకు ఇచ్చాడు. 2 గడియారాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. 2 గడియారాలు మేము పొందుకోవడం, మేము ఆ దినాన చూసి ఆ రోజు మాకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు తప్పకుండా మనకు 2 సంతానాన్ని ఇస్తాడు, 2 అంటాం. 2 గడియారాలే కాబట్టి మేము అనుకున్నామంటే పుడితే 2 మగ పిల్లలైనా పుడతారు, పుడితే 2 ఆడపిల్లలైనా పుడతారు, అంతవరకే ఆలోచన చేశాం. కానీ ఇంకా డీప్ గా మేము ఆలోచన చేయలే. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి అనుదినం ప్రార్థన చేస్తూ విశ్వాసముల ముందుకు సాగుతూ ఉండగా తల్లి గర్భమందు ఉన్నప్పుడే 5వ నెలలో సాక్షాత్తు దేవుడే చక్కటి స్వరముతో మాట్లాడాడు. తల్లి గర్భం ముందే పేరు పెట్టి పిలిచాడు. మహిమ తార, దివ్య తార అనే పేర్లు. ఆ రోజు మేము డిసైడ్ అయ్యాం, పుట్టబోయేది తారా సిస్టర్స్. హల్లెలూయా. వాళ్ళు పుట్టక ముందే డిసైడ్ అయ్యాం, పుట్టేది ఆడపిల్లలు, అది కూడా 2 గడియారాలు. 2 ఆడపిల్లలే పుడతారు, అనుమానం లేదు. ఎందుకంటే తారలు, తార అన్న పేరు ఆడపిల్లలకే పెడతాం. దివ్య తార, మహిమ తార. కన్ఫామ్ గా మైండ్ లో మాత్రం బలంగా మేము తీర్మానం తీసుకున్నాం, దేవుడు మనకి ఇస్తాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ అప్పుడు అర్థమైంది, ఆహా, గడియారాలు ఏం తెలియజేస్తాయి? కాలాన్ని, సమయాన్ని తెలియజేస్తాయి. తారలు ఏం చేస్తాయి? కాలాన్ని, సమయాన్ని తెలియజేస్తాయి.
ఎంత ఉన్నతమైన ఆలోచనతో దేవుడు తన దాసులతో మాట్లాడాడు అని ఆ దినమున మేము నిజంగా ఆశ్చర్యపోయాం. చూస్తూ ఉండగానే రోజులు గడిచాయి. మరి గర్భఫలం అందింది. 2 పిల్లల్ని దేవుడు సంతానంగా మాకు ఇచ్చాడు. చిన్నప్పటి నుండే మేము డాక్టర్లం. మా చేతిలో మా ఆయుధాలు ఉండేవి కాబట్టి మా ఆయుధాలే పిల్లలు ధరించి వాళ్ళు మురిసిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఆట వస్తువులు కూడా మా స్టెథోస్కోపులు, బీపీ ఆపరేటర్లు, సిరంజీలు, వాటిని చూసి తల్లి మురిసిపోతూ ఉండేది. తల్లిదండ్రులంగా మేము ఆహా పిల్లలు కూడా భవిష్యత్తులో డాక్టర్లు అవుతారా అని వారిని దైవభక్తుల్లో పెంచాం. దేవునికి అప్పచెప్పాం. ప్రభువా, తల్లి గర్భంలోనే నువ్వు పిలుచుకున్న దేవుడు, వారిని ఏం చేస్తావో నువ్వే చెయ్యి. పిల్లలు పెరిగి కొద్ది పరిపక్వత వచ్చినప్పుడు 6వ తరగతి 7వ తరగతి చదివే రోజుల్లో, నాన్న మీకేమన్నా ఆలోచన ఉందా, పెద్దగా ఏమైతే ఇంకేం చేస్తాం, వీఆర్ డాక్టర్స్. ఎట్ ద టైమ్ దే ఆర్ జస్ట్ స్టడీయింగ్ 5th or 6th క్లాస్. ఏమాత్రం సందేహం లేకుండా, ఇంకొక థాట్ అనేది లేకుండా మేము డాక్టర్స్ అయిపోయింది, డిసైడ్ అయ్యారు. వాళ్ళకి తెలవకుండానే ఆ యొక్క దాంట్లో ప్రయాణం చేశారు. దానికి తగ్గట్టుగా మరి పిల్లలు కష్టపడ్డారు. పిల్లల చదువు గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు డాక్టర్స్గా ఎదగాలంటే ప్రాపర్ ఫౌండేషన్ లెవెల్స్ వాళ్ళకి కావాలి. సో వి సర్చ్ ఇట్ అండ్ ప్రే ఫర్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ద ఖమ్మం. ఆ దినాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేయాలో ఇచ్చాడు. ఆ హార్వెస్ట్ స్కూల్ పిల్లలకు బెస్ట్ ఫౌండేషన్ ఇచ్చింది. వీఆర్ స్పెషల్ థ్యాంక్ఫుల్ టు ద టీచర్స్ ఆఫ్ ద హార్వెస్ట్. మేము గర్వంగా చెప్పుకోగలం. పిల్లల విషయంలో అంత శ్రద్ధ తీసుకొని వాళ్ళు నీట్ సాధించడానికి ఒక ప్రాపర్ ఫౌండేషన్. నీట్ సాధించాలంటే టక్కున నీట్ కోర్స్ జాయిన్ కాగానే సాధించలేమండి. దానికి తగ్గ ఫౌండేషన్ లెవెల్ స్కూల్ లెవెల్లోనే మనకు కావాలి. లేదంటే ఫస్ట్ అటెంప్ట్లో సాధించలేము. పాప 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు నీట్ కోర్స్ కోసం ఎక్కడ జాయిన్ చేయాలి? నేషనల్ లెవెల్ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అది అసాధ్యం అనే ఒక కంక్లూజన్కి వచ్చి, దీనికి ఒక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ లేవా, స్టేట్ లెవెల్లో ఎందుకు ఆలోచన చేయాలి అని అప్పుడు సెర్చ్ చేస్తే అలెన్ అనియు, ఆకాష్ అనియు రకరకాల ఇన్స్టిట్యూషన్లు చూశారు. అప్పుడు మా డాక్టర్స్ డిస్కస్ చేస్తే మా డాక్టర్స్ యొక్క పిల్లలు చాలామంది ఈ ఆకాష్ ఇన్స్టిట్యూషన్లో చేస్తూ ఉన్నారు. అప్పుడు ఖమ్మంలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ లేదు. పిల్లల చదువు చిన్నప్పటి నుండి మా చేతుల్లో పెరిగారు. హాస్టల్ అంటే తెలియదు. ఇప్పుడు ఇంటర్లో హైదరాబాద్లో పోవాలని, ఆకాష్లో నీకు సీట్ కావాలంటే సంవత్సరం ముందే నువ్వు కంపల్సరీ దానికి ఒక ఎంట్రన్స్ రాయాలి. అప్పుడే ఫ్రీ సీట్ కొడతావు. లేదా 3 లక్షలు 4 లక్షలు కేవలం ఫీజే ఉంటుంది. మళ్ళీ హాస్టల్ ఇంకో 2-3 లక్షల ఫీజు అవుతుంది. ఖర్చు కనీసం 5-6 లక్షలు అవుతుంది. అలాంటి సమయంలో ప్రార్థన చేసి పాపను ఎగ్జామ్ రాయించాం సంవత్సరం ముందే. 10వ తరగతి చదివేటప్పుడే షీ గాట్ ద సీట్. హైదరాబాద్ వెళ్ళాం, ఒక బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకున్నాం. విచిత్రం ఏంటంటే 10th అయిపోయింది, కరెక్ట్గా కోర్స్కి వెళ్దాం అనుకున్న అదే సంవత్సరం 2021 కోవిడ్ లాక్డౌన్ పడ్డది. ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో అంత కష్టపడి ర్యాంక్ సాధించి ఫ్రీ ఎడ్యుకేషన్ పొందుకున్న పాపకి ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఆన్లైన్ తీసుకోండి అన్నారు. సరిపోదు, దానికి ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి. దేశవ్యాప్తంగా 160 బ్రాంచ్లు ఉన్న ఆకాష్లో చదవాలని మా ఆశ ఉంది. ప్రార్థన చేశాం. విచిత్రం ఏంటో తెలుసా, అదే సంవత్సరం ఆకాష్ ఒక బ్రాంచ్ ఖమ్మంలో దేవుడు ఓపెన్ చేశాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. మా అమ్మాయి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. చిన్నమ్మాయిగా హైదరాబాద్ పోవాల్సిన అవసరం రాలే. చిన్నమ్మాయి కూడా మరి 2 సంవత్సరాలు అదే ఆకాష్ ఇన్స్టిట్యూషన్లో కంప్లీట్ చేసింది. చిన్నమ్మాయి ఫైనల్ ఇయర్ చేస్తూ ఉండగానే ఆకాష్ ఇన్స్టిట్యూషన్ తట్టా వేడ చదివాడు, వాడు వెళ్ళిపోయాడు. ఓన్లీ దే కేమ్ ఫర్ అస్. తారల కోసం దేవుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఖమ్మానికి రప్పించాడని గర్వంగా ఆకాష్ యొక్క డైరెక్టర్స్ తోటి చెప్పారు. మీరు లాస్ అయ్యారని ఫీల్ అవ్వబాకండి. గాడ్ సెంట్ యూ పీపుల్ టు ఖమ్మం ఓన్లీ ఫర్ అవర్ చిల్డ్రన్ అని గర్వంగా వాళ్ళకి చెప్తే వారు అసలు నష్టపోయాం, ప్యాకప్ చేసామన్న బాధ కంటే సార్ మీలాంటి సాక్ష్యం చెప్పే వాళ్ళ యొక్క థ్యాంక్సే ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ మేము ఇంత చక్కగా నడిపించగలుగుతున్నాం. పిల్లల యొక్క చదువులో మేము ఒక బెస్ట్ స్కూల్స్, బెస్ట్ కాలేజెస్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళకి ఏర్పాటు చేశాం. చదివింది వాళ్ళే అండి, మేం కాదు.
కష్టపడ్డది వాళ్ళే, నిద్రగాసింది వాళ్ళే. కానీ ఒక పాత్వే యాజ్ ఎ పేరెంట్స్గా ప్రార్థన చేస్తే దేవుడు ఏ కోర్స్ వేయాలో చెప్తాడు, ఏ కాలేజీలో వేయాలో చెప్తాడు, ఏ ఇన్స్టిట్యూషన్లో పెట్టాలో చెప్తాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మగవాడు కాదు, ఆయన నోరుండి మాట్లాడే దేవుడు. కాబట్టి ప్రార్థించే శక్తి నీకుంటే, ప్రార్థించే ఓపిక నీకుంటే, దేవుణ్ణి అడగగలిగితే ఆయన తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు. ఆ రీతిగా దేవుడు మరి పిల్లల్ని దీవించి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. ఈ పిల్లలు ఇలా దీవించబడ్డారంటే దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. మా యొక్క తల్లిదండ్రుల యొక్క గొప్ప సమర్పణ. అందుకే ఇది ఒక పిక్ పెట్టాను. ఇటువైపునున్నది మా యొక్క తాతగారు, మా నాన్నగారి యొక్క తండ్రి గారు డాక్టర్ ఆనందరావు గారు. ఆనాడు వేల మంది కలరాతో చంటి పిల్లలు చనిపోతూ ఉంటే కలరా వ్యాధికి మందు కనుక్కున్న ఆయన సైంటిస్ట్, ఆయనను గుర్తుపెట్టి ప్రపంచం ఆయనను వైద్య ప్రభాకరుడనే బిరుదాంకితముతో ఆయనను అభినందించింది. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఇటువైపు ఉన్నది మా యొక్క అమ్మమ్మ తాతయ్యలు. ఆయన యొక్క బడిపంతులుగా ఉంటే ప్రభువును గురించి, క్రీస్తుని గురించి గొప్పగా ప్రకటించిన మా తాతల యొక్క ఆశీర్వాదం నేడు మా మీద ఉందని మేము గర్వంగా చెప్పగలం. క్రీస్తును ప్రకటించిన ఆశీర్వాదం. తాత కాలం నుంచే సైంటిస్ట్ అవుతామనే రక్తంలో ఆ పోకడ దేవుడు నింపి ఈరోజు ఈ రీతిగా ఏదో ఒకటి కనుక్కోవాలా, ప్రజలకు మేలుకరమైంది ఏదో చెయ్యాలని దీవించాడు. మా తాతల ఆశీర్వాదం ఎట్టొచ్చిందో మా పిల్లలకు వాళ్ళ తాతల ఆశీర్వాదం కూడా పొందుకున్నారు. వాళ్ళ తాతల గురించి మీకు తెలవని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు కూడా గొప్ప దైవజనులు. వీళ్ళందులో సిఎస్ఐ పాస్టేట్గా మరి వారు ఉండి సింగరేణి కాలనీస్లో తన ఉద్యోగం చేసుకుంటూ క్రీస్తు కోసం బలమైన సాధనంగా వాడబడ్డవారు. మా అమ్మ నాయనల గురించి మీకు తెలవని లేవు. అమ్మా నాయనల యొక్క కృషి, వాళ్ళ ప్రార్థనే ఈరోజు ఈ హాల్లో ఉన్న మీరందరూ కూడా వారి చేత రక్షించబడ్డ ఆత్మలే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా. కాబట్టి ఆశీర్వాదం అనేది కోరుకోగానే రాదు, ఆశీర్వాదం అనేది కలలు గలగానే రాదు. ఆశీర్వాదం అనేది ఈ రోజు నువ్వు చేసిన మేలు నీకు వెంటనే ఆశీర్వాదకరంగా రాకపోవచ్చేమో, కానీ అది రేపు నీ పిల్లల 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 తరాల వరకు దేవుడు దీవించడానికి. ఎన్ని తరాలండి? ఎన్ని తరాలు దీవిస్తా అన్నాడండి? ఎన్ని తరాలట? ఫైనల్ గా ఈనాటి వాక్యం మరియు సాక్ష్యం యొక్క ముగింపు ఏంటి? వాట్ ఈస్ ద టేక్ హోమ్ మెసేజ్? ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం. వెళ్ళే ముందు ఏం నేర్చుకొని పోతూ ఉన్నా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15లో క్లియర్గా అంటారు, షైన్ లైక్ ద స్టార్స్ ఇన్ ద డార్క్ వరల్డ్. చీకటితో కూడిన అంధకారముతో నిండిన ఈ ప్రపంచములో, ఈ లోకములో క్రీస్తు కోసము వెలుగుతున్న తారల వలె, ప్రకాశవంతమైన తారల వలె మీరుండండి అని దేవుడు బోధిస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తును ప్రకటించడం కోసం మీ సమయాన్ని కేటాయించండి. క్రీస్తు కోసం వెలిగే తారలుగా మనం జీవిద్దాం. వాటి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.